రేపు లిఫ్ట్ పెట్టాలి అల్లివాక్కెళ్ళి. ఆ అల్లివాగులో నీళ్లు మస్తున్నాయి, ఆ అల్లివాక్కే లిఫ్ట్ పెట్టి మా తూపురాన్ని మాటిక చెరువుకు నీళ్లు తేవాలి అన్నాడు. అదెంత మాట అని చెప్పి వారు చెప్పిన 15-20 రోజుల లోపల శాంక్షన్ చేసి మళ్ళీ గద్దరన్న ఇంటికి మనిషినిచ్చి ఆ శాంక్షన్ ఆర్డర్ పంపించినాం. 8-9 నెలల్లోనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి గద్దరన్న చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసే అదృష్టం అవకాశం కూడా నాకు ఆ రోజుల్లో దొరికింది. ఇంకొక మంచి జ్ఞాపకం, ఓసారి కేసీఆర్ గారికి గద్దరన్న ఒక ఉత్తరం రాసింది. జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 7,000 రూపాయలు మాత్రమే ఉంది, కనీస వేతన చట్టం కూడా వీరికి అమలైతలేదు. వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే, హైదరాబాద్ ఇంత గొప్పగా పరిశుభ్రంగా ఉందంటే వీళ్ళ చెమట చుక్కలే ఉన్నాయి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, కేసీఆర్ గారు వీళ్ళకి న్యాయం చేయండి అని 2018 అనుకుంటా 2016-17 ప్రాంతంలో ఒక చిన్న కాగితం మీద ఉత్తరం లాగా రాసి కేసీఆర్ గారికి గద్దర్ గారు పంపించారు. ఆ ఉత్తరం మీదనే కేసీఆర్ గారు సంతకం పెట్టి, అప్పుడు సోమేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, ఆ ఉత్తరం మీదనే సంతకం పెట్టి వెంటనే వీరు వేతనం పెంచేయండి అని దాని మీదనే ఆర్డర్ వేసింది కేసీఆర్. బహుశా 7,000 నుంచి ఇప్పుడు 16,000, 18,000, 20,000 దాకా ఆ వేతనాలు పెరిగినాయంటే ఆ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వెనుక కూడా గద్దరన్న కృషి, గద్దరన్న మాట అంటే కేసీఆర్ గారికి అంత గౌరవం. ఇలాంటి అనుభవాలు కూడా నేను దగ్గరగా చూసేటువంటి అదృష్టం అవకాశం కూడా ఆ రోజుల్లో నాకు దొరికింది. ఇక మా రసమయ్య గారు మిత్రులు గద్దరన్న విగ్రహాన్ని సిద్దిపేటలో పెట్టాలన్నారు. అది నిజంగా అది మాకు ఒక రకంగా ఒక గౌరవం. సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం పెట్టడం అనేది ఒక గౌరవం. నేను మా మిత్రులు నరసింహులు కానీ, మా శంకర్ కానీ, శ్రీహరి కానీ, అదేవిధంగా మిత్రులందరితో కోరేది ఏంటంటే ఎక్కడ పెట్టాలనో ఒక మంచి చౌరస్తా మీరు సెలెక్ట్ చేయండి, ఆ విగ్రహం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఇట్లా ఏమంటారు, మీరు ఉంటారా? సంతోషం. శ్రీరాములన్న కూడా నేను ఉంటా అంటుండు, ఇది వెళ్తాం. సో ఇట్లా ఈరోజు ఈ పుస్తకాలు అనేటువంటివి నిజంగా ఒక సాహిత్య భాండాగారం. ఈ పుస్తకాలు రేపటి సమాజానికి అందుబాటులోకి తెచ్చి ఒక మంచి కృషి చేసినారు. నేను వారితో కూడా ఒక మాట ఏమన్నా అంటే, వీలైతే ఒక డాక్యుమెంటరీ, గద్దరన్న జీవిత చరిత్ర మీద ఒక మంచి డాక్యుమెంటరీ కూడా తయారు చేయండి అని చెప్పి నేను వారిని కోరిన, వారి కుమారుడిని కూడా దానికి అవసరమైన సహకారం కూడా నేను అందిస్తా, అది తప్పక ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక పెద్దలు కూడా మాట్లాడుతూ ఈ గద్దరన్న స్ఫూర్తి కొనసాగాలి అన్నారు. నిజానికి ఎందుకు కొనసాగాలి? ఇలా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలు పోయేదాకా కూడా ఈ స్ఫూర్తి, వారి ఆలోచన విధానం కొనసాగాలి. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారి వారసులుగా అందరూ కూడా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది రూపాలు ఏదైనా కావచ్చు, ఎవరు ఏ రూపంలో వస్తారు కావచ్చు, కానీ ఆ స్ఫూర్తిని అయితే ఇలా మనం కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే మరి గద్దరన్న ఈ పుస్తకంలో ఇందాక చూస్తూ ఉంటే వారు రాసిన ఒక లేఖ, మా సిద్ధారెడ్డి సారు ఈ మధ్యనే మీరు చూసింది అందరు కూడా, 1 కోటి రూపాయలు ఇస్తామంటే నాకు 1 కోటి రూపాయలు కాదు 3 కోట్ల ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ, తెలంగాణ ముఖ్యమని చెప్పి దాన్ని తృణప్రాయంగా తిరస్కరించిన సిద్ధారెడ్డి గారి మాటలు మనం ఈ మధ్య చూస్తున్నాం. గద్దరన్న ఒక లేఖ రాసినాడు, ఈ పుస్తకంలో ఉంది, అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకంలో. అప్పుడు నాజర్ గారని బుర్రకథలో అద్భుతమైనటువంటి కళాకారుడు. గద్దరన్న ఒగ్గు కథ చెప్తే నాజర్ గారు బుర్రకథ చెప్పేవారట. ఆ నాజర్కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్మశ్రీ అవార్డు నాజర్ తీసుకుంటే నాజర్కు గద్దరన్న రాసిన లేఖ ఇది. ఏం రాసిండు అంటే, డియర్ నాజర్, తెలంగాణ పోరాటం నిన్ను ప్రపంచానికి అందించింది, ప్రజా కళాకారునిగా మలిచింది. ఆ తెలంగాణ ప్రజలు ఇంకా ఆకలితో ఉన్నారు, అణచబడే ఉన్నారు, దోచబడుతున్నారు, చెరబడుతున్నారు, చెట్లకు గట్టి కాల్చబడుతున్నారు, ఆయుధాలు అందుకొని సాయుధ పోరాటంలోనే ఉన్నారు. చిన్న ప్రశ్న, ఏమనుకోనంటే 40 ఏళ్ల నీ కళా ప్రతిభను గుర్తించని పాలకవర్గం ఇప్పుడే నిన్నెందుకు పాలకవర్గం వచ్చింది
తెలివి తక్కువతో అనుకోకు, అప్పుడే కొనేస్తుంది, అది దాని లక్షణం. మరి నీ లక్ష్యం ఏమైనట్లు? నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నువ్వు బుర్రకథను బతికించినందుకు కాదు. ఇప్పుడు కష్టజీవి బుర్రకథ చెప్పడం లేదని, ఏ కథ ద్వారా ప్రజల్లోకి విప్లవీకరించావో ఆ కథ ద్వారా ఆ పని చేయడం లేదని, తమ వ్యవస్థ ఎసరురాని పలనాటి బొబ్బులి కథలు చెప్పి బతుకుతున్నావని, తన గండ పెండేరాలను గౌరవంగా స్వీకరిస్తున్నావని, ఇలా ఆ రోజు ఆ పద్మశ్రీ అవార్డును నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఇప్పటికైనా ఎల్లు, బయటకు వెళ్ళు, దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకో, ప్రజల పక్షాన నిలబడు అని చెప్పి గద్దర్ గారు ఆనాడు అవార్డు తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ నాజర్ గారికి రాసిన లేఖ కూడా, పద్యం కూడా ఈ పుస్తకంలో ఉంది. అంటే ఎప్పుడైదాకైతే ప్రజల లక్ష్యం నెరవేరదో, ఎప్పటిదాకైతే ప్రజల ఆలోచనల్ని మనం పూర్తిగా ప్రభుత్వం తీసుకువెళ్ళదో, ఆ అవార్డులకు అర్థం లేదు అనేటువంటి మాట